ఇదిలా ఉంటే చెన్నై నుంచి మనకి బ్రేకింగ్ అంతోంది. సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. గవర్నర్కు రాజీనామా లేఖ పంపారు స్టాలిన్. డిఎంకే కేంద్ర కార్యాలయానికి తరలి వస్తున్న కీలక నేతలు. ఎల్పీ నేత ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తమిళనాడు ప్రజలకు ధన్యవాదాలు అంటూ స్టాలిన్ ఒక ట్వీట్ కూడా చేశారు. డిఎంకే కూటమికి 1.54 కోట్ల ఓట్లు వచ్చాయని చెప్పారు. ఓట్ల తేడా కేవలం 3.52% మాత్రమే అన్నారు. గెలిచిన నేతలు ప్రజలను కలిసి కృతజ్ఞతలు చెప్పాలి అంటున్నారు స్టాలిన్. ప్రజల కోసమే పార్టీ అని, ప్రజలే శక్తి అన్నారు ఆయన. అధికారంలో ఉంటే సేవ, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం అంటున్నారు స్టాలిన్. తమిళనాడును తల వంచనివ్వనని స్టాలిన్ మరోసారి చెప్పారు. తాము మళ్లీ గెలుస్తామంటున్నారు స్టాలిన్. డిఎంకే పార్టీ 6 సార్లు అధికారంలోకి వచ్చిందన్నారు స్టాలిన్. మనం చూడని విజయాలు లేవు అంటూ స్టాలిన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ట్వీట్ని స్క్రీన్పై మీరు చూస్తున్నారు.